Sir, the reports have been reconfirmed. You have lung cancer. అయ్యా ఏంటయ్యా అర్థం కాలేదనా? ఇందులో అర్థం కావడానికి ఏముందిరా? రిపోర్ట్లు, క్యాన్సరు, కన్ఫర్మ్డ్. ఎరా వచ్చావా? ఈ ఇంగ్లీష్ డాక్టర్ కూడా ఖాయం చేశాడరా, క్యాన్సరేనంట. అది సరిగాని ఆ జిజేజన్ లేపించారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, బాగు చేయమని చెప్పు. చెప్పు సార్, ఏంట్రా బాగు చేసేది? క్యాన్సర్ అంటే ఆ కేసు క్యాన్సిల్ అని అర్థం. సర్లే, ఆ జీకే గాని లేపేశారా లేదా? లేదు, మిస్ అయిపోయింది. ఆ భగవాన్ గారిని ఎదుర్కోవాలంటే ఇలాంటి విషయం ఉన్న వాళ్ళు మనకు కావాలి. విషయం ఎక్కువ ఉన్న వాళ్ళకి వినయం తక్కువ ఉంటుంది. జాగ్రత్త. అతనికి నిజంగానే వినయం లేదు. రేపు పార్టీ ఉంది రమ్మంటే ఏమన్నాడో తెలుసా? నాకు మూడుంటే వస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను నాకు కావాలి. ఎక్కడున్నాడో చూడండి. మన్మధుడా మస్తు మాసు సుందరుడా చాకులాంటి చందరుడా ఆదరాహు నీ రగడా మీసమున్న మన్మధుడా మస్తు మాసు సుందరుడా చాకులాంటి చందరుడా ఆదరాహు నీ రగడా ఎదంతా కలకుమనే కథకలిగా కదిలను నీ రగడా దినకు దిన తరువులుగా సొగసులనే కుదిపెను నీ రగడా ఇయాల నీతో రాణి పిల్ల కొరుకుంది గుట్టె రగడా కిచ్చి గిల్లి చేసుకోరా జంట రగడా. हे सुनो सुनो, हे सुनो सुनो ना पेरे रगड़ा. हे सवालने ना स्टाइले रगड़ा. हे ना दारिकी ఎదురొస్తే రగడా. నా దమ్మునే ఢీ కుడితే రగడా. అసాధ్యం అనుకుంటే పనులేవి జరగమురా. తెగించే గుణమే నీ బలమంటూ తలపడరా. కంటే భయమంటే వెనుకడుగై ఉంటావంతే. ఎదురీతే తెలుసుంటే ప్రతి గెలుపు ఇక నీ వెంటే. మసిగా మగసిరిగా తనువంతా తగిలను నీ రగడా. గరం మసాలా గుమగుమగా మనసు నిలా తడిమెను నీ రగడా. నీ చిచ్చుబుడి చూపులు నగుకు మన గుండె రగడా. ముట్టడించి చెయ్యమంది ముద్దు రగడా. హే సునో సునో నా పేరే రగడా. హే సవాలని నా స్టైలే రగడా. నా దారికి ఎదురొస్తే రగడా. నా దమ్మునే ఢీ కుడితే రగడా. వాడు పైవాడు ఎప్పుడైనా సూర్యుడై కదలాలి గగనాల పైపైన. మబ్బే ఎదురొస్తే సుడిగాలే తరిమే అంతే. మెదడుంటే పదునుంటే తల రాతైనా నీతో
పడితే చాలు నాకు చలి రగడా ఎప్పుడెప్పుడు అన్నది చలి రగడా హే సునో సునో నా పేరే రగడా Come on, come on, come on, come on, come on, everybody ragada. హే సవాలనే నా స్టైలే రగడా Come on, come on, come on, come on, come on, everybody say ragada. దారికి ఎదురొస్తే రగడా నా దమ్మునే ఢీ కుడితే రగడా గుడ్ అంటే ఎలా ఉంది? గుడ్డు నేను పెట్ల కోడి పెట్టింది తిను. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి గంట అవుతుంది, ఏమైంది? అంటే మా కుక్క మ్యాట్నికి వెళ్ళాడు, వచ్చా చేసి పెడతాలే అందా కుక్క. కర్మరా బాబు. ఏంది ఇది? టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది. నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా? టేబుల్ ఎట్టుంటుంది ఎందుక తగే. ఒరే నరసిగా, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. భయ్యా గుండెకి చిల్లు పడింది భయ్యా. ఆపరేషన్ లక్షలు కావాలంటున్నారు. ఇదిగో ఈ పెద్ద సాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఒక్క షూరిటీ సంతకం పెడితే చాలు భయ్యా. చిల్లి పూడిపోద్ది, చిల్లి పూడిపోద్ది భయ్యా. రేయ్ ఎంత లేట్ చేస్తే అంత లోతుగా పడతాయి దెబ్బలు. వచ్చేసా భయ్యా. ఈ చేతులతో నేను చావగొట్టాలని ఉండదు. అది చెయ్యాలంటే నేను తాకాల, అది నాకు ఇష్టంలా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు కొట్టలేదా భయ్యా? తొందరేంలే, నేను వచ్చినానుగా. ఇంకా పడతానే ఉంటాయి దెబ్బలు. డబ్బులు అడరా? డబ్బులా? భయ్యా అదేమైందంటే భయ్యా, నువ్వు షూరిటీ పెట్టించిన డబ్బులు నేను ఆడాట నొక్కేసిన డబ్బులు తీసుకొని హైదరాబాద్ లో బిజినెస్ చేద్దామని వచ్చా. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకని ఆ డబ్బులు తీసుకొని ఓ ఇల్లు కొనుక్కొని నాలాంటి 10 మంది లుచ్చాగడం కలిసి వ్యాపారం చేశాం. కానీ భయ్యా ఒక్క 50,000 కక్కుతుపడి మోసం చేశానని నన్ను ఆ కొడుకులు కొట్టి బయటికి పంపించారు భయ్యా. ఆ, సర్వం కోల్పోయి సర్వర్ అయిపోయా. ఆ ఇల్లు ఆడ చూపించు. చూపిస్తే ఏం చేస్తావు? వాళ్ళని కొడతావా ఏంటి? వాళ్ళు మామూలు రౌడీలు కాదు, ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు. ఓహో, ఆ. రేయ్ ఈ ఇల్లు నాదే. నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పుడమైపోద్ది. నీకు కూడా. నన్ను కూడా కలుపుకునే చెప్పుకున్నా భయ్యా. అర్థమైంది కదరా అడ్డగాడి తెల్లారా. ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు కానీ ఎవరినైనా నిక్కాల్సిన పర్సన్ తెచ్చుకోండి. రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలీదే. సరే పద పద. రేయ్ ఈ విషయం ఎవరికి చెప్పబాకరా. సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయలమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి. అన్నా జీకే అన్న మేడంని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుకే చాలా రెస్పెక్ట్గా చూసుకుంటాడన్నా. మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా. ఇది సలహా అన్నా, మీరు పాడే చక్కర్లా. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి.